మమ్మీ నీకోసం నేను చీర ఇచ్చిన. ఏది బిడ్డ ఎట్లుంది తీసుకురా ఇటు చూద్దాం. అసలు నీ లైఫ్నే కట్టలేదు ఇట్లాంటి చీరలు. 3000 ఒక్క చీర తెలుసా? నువ్వు ఏమైనా కట్టినావా 3000 చీర? ఎక్కడిది మాకు గదే లేదు. కాదు కంట్రోల్ బియ్యం నేను బతికిన వాళ్ళం కాదు. నువ్వు మీ అయ్యా సన్న బియ్యం నేను బతే. ఇగో మమ్మీ ఇవే చీరలు. ఇవేనా? పర్వతం పోయి 10 పీ తెచ్చినట్టు ఇవో చీరలు నువ్వు తెచ్చినావు. గీ చీరలు కట్టేదాని లెక్కనే కనబడుతున్నాను నేను. అంత అవరేసి కనబడతానా? ఎట్లా కనబడతానా నీ కళ్ళకు? మళ్ళీ ఇంత పెద్ద పైసలు పెట్టి తెచ్చినా అని చెప్తాను. పట్టు పీతాంబరాలు తెచ్చినట్టు ఇవో చీరలా? ఏమైంది మమ్మీ? ఆడికి ఏమైంది? మంచిగా ఉన్నాయా ఈ పనికిరాని చీరలు అన్నీ? ఆడవాడు కట్ట కట్ట అమ్మినట్టు కట్ట కట్ట పట్టుకొని వచ్చినావు. ఏమన్నా కట్టే చీరలు ఎక్కున్నాయా? ఆ బొంతలకు కూడా పనికిరావి. ఒక్క ఫోన్ కొట్టిన అనుకో మా అన్న మాళ్ళతోటి పెద్ద పెద్ద చీరలు తెస్తాడు. పట్టు చీరలు తెస్తాడు. ఇవో చీరలట వాటి ఇంకా 3000 అట. వాడేవాడే నీకు మంచిగా టోపు పెట్టిండు. ఇంట్లో వరతోగా బయట వరకు నీకు చదగాలి బేరవాడనికి. మళ్ళీ నీకు దండం. ఇంకోసారి నేను నీకు చీర తీసుకురా నేను తీసుకురాను. మీ అవ్వగారు అంటే రిచ్. నువ్వు గీసంటి చీరలు ఏం కడతావు? అడగెట్టు ఎవరికైనా దానం ఇస్తా. ఇవో చీరలట ఇంకా నా ముఖానికి నడు వచ్చినావా అని అడుగుతుంది. మమ్మీ మమ్మీ ఏంది? నీకోసం చీరలు తెచ్చిన, బెడ్ మీద వేసిన చూడు. ఎంత బిడ్డ ఈ చీరలు? మంచిగా ఉన్నాయి. ఎంతనో కొంత నీకు నచ్చినాయానే? మంచిగా ఉన్నాయి బిడ్డ. ఎందుకు తీసుకున్నావురా పైసలని పెట్టి? ఇప్పుడు ఇవి చూస్తే బాగానే ఉన్నట్టున్నాయా రేటు? అవన్నీ కాదే, నీకు నచ్చినాయా లేదా అది చెప్పు. మంచిగా ఉన్నాయి బిడ్డ. మీ బాబుకి కూడా తీసుకున్నావారా బట్టలు? మరి బాబుకి కూడా తీసుకున్నా. ఎందుకురా ఏమైనా కలవడ్డదా? ఏం లేదు, తీసుకోవాలనిపించింది తీసుకున్నా. వాంది మా చిన్న తమ్మునుకున్నాం. వానికి ఎప్పుడు ఏది చేయాలనిపిస్తే అది చేస్తాడు. నా పెళ్ళైన కొత్తలా అత్తకు తెచ్చిండు, నాకు తెచ్చిండు, మీ బాబుకి కూడా తెచ్చిండు చెప్పక చేయక. మీ బాబు అన్నట్టు నీది మీ బాబాయ్ కూడా. మమ్మీ నేను తెస్తానేమో మెచ్చలే అవి బాగా నచ్చినాయని చెప్తాను. ఎంతైనా కొడుకు తెచ్చినాను కదా, నాకు తెలిసే రేటు తెచ్చింది. వాడు గంట చెప్పు నుంచి అడుగుతున్నా, వాడు రేటు చెప్పలే. నువ్వు వచ్చారు అక్కడితో రేటు ఇంత అనుకుంటా మీదికి ఎగిరెత్తివి. కావని అత్తి మమ్మీ నీకు అన్న అంటేనే ఇష్టం. మమ్మీ నేను బయట పోతున్నా,